ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతలండి. ఈరోజు నేను మీకు ఏమని నూతన సంవత్సరంలోనికి మనము ప్రవేశించాము, ఏమని నేను మీకు దేవుని వాగ్దానముగా మీకు నేను ప్రకటించాలి అని నేను అనుకుంటూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినప్పుడు నాకు ఇది కనపడిందండి. 23వ కీర్తన మీ అందరికీ తెలుసు. అందులో ఆయన ఆశీర్వాదాలతో, ఆయన 6 ఆశీర్వాదాలతో మనల్ని నింపుతూ ఉన్నారు. అయితే నా నోటితో నేను చదివి వినిపిస్తాను. మీరు కూడా దేవుడు ఈ ఆశీర్వాదాలను మన జీవితంలో ఇస్తున్నారు అని సంతోషంగా అంగీకరించండి, ఆశీర్వదించబడండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ప్రతి ఒక్కటి కూడానండి ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుంటే చాలా వరకు కూడా బైబిల్ మొత్తంలో మనకు ఆశీర్వాదములు ఇచ్చే కీర్తనలు అంటే ఒక 4 మనం చూస్తూ ఉంటాము. ఆ 4 ప్రాముఖ్యమైనది 23వదిగా చాలామంది చూస్తూ ఉంటారు. అయితే ఈ రోజున వాక్యము తీయగానే బైబిల్ అలా పట్టుకొని అలాగున ఈ ఇయర్లో స్టార్టింగ్ నేను తీసానండి. తీయగానే నాకు ఈ వాక్యం కనబడింది. ఈ వాక్కును మీకు నాకు అందరికీ ప్రభు ఇచ్చుచున్నారు. అది మన జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. అయితే మీ జీవితంలో మీరు చూసారో లేదో నాకు తెలియదు కానివ్వండి, 2024 మాత్రము నేను ఆయన మాట చొప్పున, ఆయన చెప్పిన దాన్ని బట్టి నా శక్తిని నేను ఆధారం చేసుకొనకుండా ఇది ప్రభువు చెప్పారు కనుక నేను చేస్తాను అని నేను ముందుకడిగేశాను. 2024 అయిపోయి 2025లోకి వచ్చాము. మరి ఆ సంవత్సరము మొదలుకొని కూడా, అంటే నేను ఆ దినాన్న నేను అనుకున్నది మొదలుకొని కూడా అయిపోయే వరకు కూడా, అంటే ఈ రోజు వరకు కూడా ఆయన ఎప్పుడూ కూడా నాకు లేమి కలిగించలేదు. ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకు లేమి కలగదు. ఎలాగనంటే నాకు అడిగి మరి, అంటే నీకేమైనా సహాయము నాకు కావాలా, నీకేమైనా ఇబ్బంది ఉందా అని అడిగి మరి వేసేవారిని, అడిగి మరి సహాయం చేసేవారిని దేవుడు నాకు కల్పించాడండి. ఈ సంవత్సరంలో ఆయన మాట చొప్పున నేను నడిచినప్పుడు అలాగున ఆయన నడిపించాడు. ఆయన ప్రతి ఒక్క విషయంలోనూ నా ప్రాణం నాకు ఆయన సేద తీర్చుచున్నాడు అన్నట్లు అలాగున ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఏ అపాయానికి మనం భయపడము. ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన మనకు తోడుగా ఉంటారు. మనము ఆయన మాట చొప్పున, ఆయన నిర్ణయం చొప్పున మనం నడవగలిగి ఆయన్ను మనం ప్రేమించగలిగితే, ఆయన్ను మనం స్తుతించి స్మరించగలిగితే మనల్ని ఎప్పుడూ కూడా ఆయన చేయి పట్టి మనల్ని నడిపించేవారిగా ఉంటారండి. అయితే మనం ఏం చేస్తుంటామంటే శరీర బలహీనతలకి మొదట లోబడిపోతుంటాము. ఆలయానికి వెళ్ళాలన్నా, ప్రార్థన చేయాలన్నా, బైబుల్ చదవాలన్నా ఇదిగో ఇంత టైం అయిపోయింది, ఇంత ఓపిక అయిపోయింది, నా వల్ల కాదు ఇంకా అని మనము అనుకుంటూ ఉంటాము. వాటికి లోబడతాం, కానీ మనము మన శరీరేచ్ఛలకు, లేదు పాపానికి, మన శరీరేచ్ఛలకు అలాగున మనం లోబడుతూ ఉంటాం. కానీ దేవునికి మనము విధేయత చూపించే వరముగా, దేవునికి మనం లోబడే వరముగా ఉండము. అలాగున మనం ఉండగలిగితే ఖచ్చితంగా ఆయన మన కోసము ఆశీర్వాదాలని సిద్ధపరుస్తాడండి. నా లైఫ్లో నేను చూసింది, తండ్రికి బిడ్డలు కన్నీరు పెట్టడం ఇష్టం ఉండదు.
ఆ పరమ తండ్రికి మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కనుక మనం ఏ విషయంలోనూ దుఃఖపడడం ఆయనకి ఇష్టం ఉండదు. మనం దుఃఖపడితే ఆయన చూడలేరు, సహించలేరు. ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు కనుక నువ్వేం కావాలో కోరుకో, నీకేం కావాలో అడుగు అని ఆయన అంటున్నారండి. అయితే నా హృదయానికి నేను ఏమనుకున్నానంటే, ఆయన అడుగుతున్నారు నీకేం కావాలి అని ఆయన అడుగుతున్నారు. కానీ నా మనసుకు అంటే మీరేమనుకుంటే మాకెందుకండి అని అనొద్దండి. ఎందుకనంటే మనం ప్రతి ఒక్కరము కూడా ఆత్మ తండ్రి ప్రేరణ వలన అలాంటి హృదయం కలిగి ఉండాలి. నేను సాధ్యమైనంత వరకు నాకు ఇది కావాలి అని ఆయన్ని అడగనండి. ఎందుకనంటే నాకు భయం. ఎందుకనంటే నాకు ఇది కావాలి అని నేను ఆయన్ని అడిగితే దానివల్ల అంటే నేను అడిగి కోరుకున్న దానివల్ల నేను బాధపడాల్సి వస్తుందేమో. ఇది కావాలి అని నేను అడిగితే ఇది కావాలని నేనే అడిగాను కదా, ఇప్పుడు అందుకే ఈ బాధను అనుభవించాల్సి వస్తుంది అని నా లైఫ్లో ఉండకూడదని నా నా అభిప్రాయమై ఉంటుంది. ఎలాగనంటే ఏదైనా ప్రతి ఒక్క దానికి కూడా తండ్రి నువ్వు ఏది ఇస్తావో నేను అదే తీసుకుంటాను. నాకేది మంచిదో నువ్వు నాకు అదే ఇవ్వు, నీకేది ఇష్టమో అదే నాకు ఇవ్వు అని ఎక్కువగా నేను అనుకుంటూ ఉంటానండి. నా స్వతహాగా నాకు ఇది కావాలి, నాకు ఇలా ఉండాలి, ఇది కావాలి, ఈ బంగారం కావాలి, ఈ డబ్బు కావాలి, ఈ ఆస్తి కావాలి, ఇంకా అలా వగైరా వగైరా వాటిని నేను ప్రోత్సహించను. నా లైఫ్లో కానీ నా హృదయంలో కానీ ముందుకు తీసుకువెళ్ళను. అయితే ఈ సంవత్సరము దేవుడు నాతో ఇలా అన్నారు, నువ్వు ప్రార్థన చేసుకో, నీకేం కావాలో నేను అది నీకు దయచేస్తాను అని చెప్పి ఆయన అన్నారు. ఆయన అన్నప్పుడు నేను నా మనసులో ఒకటే అనుకున్నాను, ఒకటే అన్నాను, నీకు ఇష్టమైనట్టుగా నేను జీవించులాగున నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలుచుకో తండ్రి, నాకు కావాల్సింది ఒక్కటే అని అన్నాను. అయితే మనము ఆయనకి ఇష్టమైన కుమార్తెగా కుమారునిగా మనము జీవించగలిగేటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయనుగాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. తప్పులుంటే క్షమించండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరము మన జీవితంలో ఒక గొప్ప మార్పును, ఒక గొప్ప ఆనందమును, ఒక గొప్ప సంతోషమును దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.